శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ బాలకృష్ణ గారు షూటింగ్ జరుగుతున్న క్రమంలో ఆహ్, అదుపు తప్పి కింద పడ్డారని, కాలుకి కొంచెం ఫ్రాక్చర్ అయిందని, హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. కొంచెం సీరియస్ కండిషన్‌లో ఉన్నారనేది ఇండస్ట్రీలోనే కాక 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం. బాలకృష్ణ ఫ్యాన్స్ అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఏంటి బాలకృష్ణ గారి ఆరోగ్య పరిస్థితి ఇప్పుడెలా ఉంది? ఆయన నిలకడగానే ఉన్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి అంటే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ వెళ్ళి చూసొచ్చారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆయన కోలుకుంటాడు, షూట్‌కెళ్తాడు. కాకపోతే ఒక పెద్ద షెడ్యూలే డిజైన్ చేశారు. కాకినాడలో జరుగుతోందది. ఈ సినిమా దసరాకి రిలీజ్ కావాలి అనేది వాళ్ళ ఉద్దేశం. దసరా రిలీజు అనే ఉద్దేశంతో శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు. ఈ జరుపుతున్న క్రమంలో ఈ కాకినాడలో ఈయనకి యాక్సిడెంట్ అవ్వటం తో కొంత బ్రేక్ ఇచ్చింది. చాలామంది ఆర్టిస్టులను అక్కడికి ఇన్వైట్ చేశారు కాకినాడ డేట్స్ తీసుకుని. వీళ్ళందరూ ట్రావెల్ అవుతున్నారు ఇంకా కాకినాడకి. అవుతూ ఉండగానే మెసేజ్లు వచ్చినాయి, షూటింగ్ క్యాన్సిల్, మీరు ఆగిపోండి అని. వీళ్ళు సగం దూరం వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చారు. కొంతమంది అక్కడికే వెళ్ళి అక్కడే ఉంటామని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏదేవైనా కానీ ఇది షూటింగ్కి అయితే ఇబ్బంది. అంటే ఇలాంటి యాక్సిడెంట్లు జరగకుండా చూసుకుంటే ఈ నష్టం ఉండకుండా ఉంటుంది. అంటే ఒకరోజు షూటింగ్ డిలే అయినా కానీ ప్రొడ్యూసర్కి భారమే. ఎంత ఎక్కువ రోజులు సెట్స్ మీద సినిమా ఉంటే అంత ఖర్చు పెరుగుతుంది. సో తొందరగా టెస్ట్ కొట్టేసి ఎడిట్ చేసేసి సినిమాని జనంలోకి వేసేస్తాయి. అంటే ఇది ఎలాగూ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అంటున్నారు కానీ పాన్ ఇండియా ప్రొజెక్షన్ ఇప్పటికైతే లేదు. ఈ 111కి గోపీచంద్ మలినేని చేస్తున్న సినిమాకి, ఆ సినిమా షూటింగ్లోనే జరిగింది ఈ ప్రమాదం. ఆ సినిమాలో సంజయ్ దత్ ఒక ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నాడు. బాలకృష్ణ క్యారెక్టర్కి అన్న పాత్రలో అని అంటున్నారు. క్లారిటీ లేవు ఇంకా. ఒక సీరియస్ క్యారెక్టర్ అని మాత్రం అయితే చెప్తున్నారు సంజయ్ దత్తుది. సో ఈ సినిమా చాలా ఎమోషనల్గా ఉండబోతోంది. ఇది మాఫియా నేపథ్యము. అంటే బొంబాయి నుంచి అగ్రికల్చర్ దగ్గర నుంచి అన్ని విషయాలు ఈ సినిమాలో చర్చకొచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఇంత ఎమోషనల్ సినిమా, మరి జరుగుతున్న ఆ యాక్షన్ సీన్కి సంబంధించి ఆయన పెద్దగా డూప్స్ పెట్టుకోవడానికి ఇష్టపడక తనే చేద్దామనుకుని చేసినటువంటి ఒక విన్యాసంలో తగిలిన దెబ్బ అది. ఇవి షూటింగ్లో జరుగుతాయి, చాలామందికి జరుగుతాయి. అయితే ప్రమాదం కాలేదు. కొంత ఆయన బయటపడిపోయాడు, ప్రమాదం నుంచి బయటపడిపోయాడు. ఇక సర్జరీలు, ఈ గొడవ ఎలాగూ నడుస్తుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేస్తాడు ఆయన. వచ్చిన తర్వాత కొంచెం ఓపిక తెచ్చుకుని కొంచెం ప్లాన్ చేసి ఈ సినిమాలు కూడా కంక్లూడ్ చేసే ప్రయత్నం చేస్తాడు ఆయన. ఇప్పుడున్న 3-4 సినిమాలు. దాంతోపాటు కొత్త కమిట్మెంట్స్కి వెళ్తాడు ఆయన. ఎందుకంటే ఇబ్బంది ఏం కాదు ఇది. ఇలాంటి యాక్సిడెంట్లు చాలా జరిగినాయి ఇంతకు ముందు కూడా. వారి తండ్రి గారికి కూడా జరిగినాయి. ఆయన షూటింగ్లో ఉండగా చెయ్యి దెబ్బతిని, కాలు దెబ్బతిని, సర్దార్ పాపారాయుడు టైంలో ఈ హల్లో టెంపర్ అని ఒక పాట, స్కూటర్ టీజింగ్ ఉంటుంది. ఆ స్కూటర్ టీజింగ్ సందర్భంగా ఆయన కింద పడ్డాడు, చెయ్యి విరిగింది, కొంతకాలం షూట్ ఆగింది. ఇలాంటివి జరుగుతాయి. గజదొంగ సినిమా టైంలో కూడా అలాంటిదే ఉంటుంది. ఆయన చెయ్యి కట్టి ఉంటుంది, అయినా షూటింగ్లో పాల్గొన్నాడు ఆయన. అలా బాలకృష్ణ గారు అయితే ప్రస్తుతం రెస్ట్లో ఉన్నాడు. ఈ రెస్ట్ కంప్లీట్ అయ్యి నెమ్మదిగా మళ్ళీ షూటింగ్కి వెళ్ళిపోతాడు ఆయన. టెన్షన్ ఏం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఆయన హ్యాపీగా సినిమాలు చేసుకుంటాడు. కొంచెం ఫోకస్డ్గా సినిమాలు చేసి ఏడాదికి 2 రిలీజులు మినిమం ఉండేలాగా డిజైన్ చేసుకోగలిగితే బాగుంటుంది.